సార్ నమస్తే అండి. నమస్తే అన్న. సార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారు రీసెంట్ గా తిరుమల వెళ్ళి అక్కడ మొత్తం తలంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అన్న ఒకటే చెప్తాను, అన్న లెజన్ గారు చాలా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఏంటంటే ఆ మొక్కుబడి తీర్చుకోవడం ఏంటంటే తన కుమారునికి ఫైర్ యాక్సిడెంట్ అయిందన్న. దానివల్ల ఏం చేశారంటే తలనీళ్ళు సమర్పించారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ తలనీళ్ళు సమర్పించిన ఆ కట్టుబొట్టుతో ఆ చీరకట్టుతో రావడం అనేది ఇంకా ఒక ట్రెండ్ సెటర్ అన్న. యాక్చువల్లీ ఏంటంటే రష్యాలో పుట్టినటువంటి అన్నా లెజిన్ గారు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుని ఇండియన్ కల్చర్ ఫాలో అయ్యి తర్వాత తన కుమారునికి ఫైర్ యాక్సిడెంట్ అయితే మార్క్ శంకర్కు బాగా కావాలని, తన కుమారుడు బాగా కోలుకోవాలని మొక్కుబడి మొక్కింది. ఇప్పుడు కోలుకుంటున్నాడు, బాగున్నాడు. సో తలనీళ్ళు సమర్పించింది. శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు సమర్పించడానికి గ్రేట్ అన్న. సార్ ఇప్పుడు దీని మీద కూడా సోషల్ మీడియాలో బాగా విమర్శలు జరుగుతున్నాయి. అంటే క్రిస్టియన్ అమ్మాయి ఉంటే ఎలాగా హిందూ ధర్మంలోకి వెళ్ళి అసలు హిందూ పట్టింపులు అసలు ఎందుకు పట్టించుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏమంటారు? నేను ఒకటే అంటన్నా, ఫస్ట్ ఆమె తిరుపతి ఎంట్రీ ఇచ్చేటప్పుడు డిక్లరేషన్ పై మీద ఫామ్ మీద సైన్ పెట్టారు. ఒక క్రిస్టియన్స్ ఎవరైనా కానీ రావడానికి వీలుందన్న. ఇప్పుడు హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆమె పాటించింది, డిక్లరేషన్ పైన సైన్ చేసింది, వచ్చారు. సో తర్వాత తన కుమారునికి జరిగినటువంటి ఇన్సిడెంట్ను తన కుమారుని కోలుకోవాలని చెప్పేసి తలనీళ్ళను సమర్పించింది. దీనిపైన ఎలాంటి కామెంట్ లేదన్న, లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మొత్తం పాటించింది. యాక్చువల్లీ ఆయన చేసుకుంది హిందూ సాంప్రదాయబద్ధంగా. పవన్ కళ్యాణ్ హిందువునే చేసుకుంది. సో హిందూ సాంప్రదాయంగా ఒక క్రిస్టియన్ గారు అయినటువంటి ఈయన అన్నా లెజిన్ గారు డిక్లరేషన్ పై సైన్ పెట్టే ఎంట్రీ ఇచ్చారు. సో దానిలో ఏం సోషల్ మీడియాలో గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే వాళ్ళ అబ్బాయిని లేదన్న, మీరు అన్నట్టు ఏ గొడవలు జరగలేదు, ఎలాంటి కామెంట్స్ రాలేదు. ఆమె ఏం తప్పు చేయలేదు కదా. డిక్లరేషన్ పైన సైన్ పెట్టే ఆమె వచ్చారు. ఆమె ఏం చెప్పారు? ఏమి చెప్పలేదు, అక్కడ ఏం మాట్లాడలేదు. సైలెంట్ గా ఒక మాట చెప్తానండి, సైలెంట్ గా ఏం చేశారు? వచ్చారు, తన కుమారుని సంబంధించినటువంటి ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. తర్వాత ఏం చేశారు? తలనీళ్ళు ఇచ్చేసి అన్నదానం చేసి, అన్నదానానికి 15 లక్షలు డొనేషన్ కూడా ఇచ్చి అన్నం వడ్డించి మంచిగా వెళ్ళిపోయారు తప్ప మీడియా ముందరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్న డిప్యూటీ సీఎం అయినా, సీఎం భార్య అయినా, ఎవరైనా ఏం అభిప్రాయం ఉంటుంది? ఒకటే అభిప్రాయం ఉంటుంది, కట్టుబొట్టు బాగుండాలి. తిరుమల దేవస్థానం కానీ ఏ దేవస్థానం అయినా సరే, హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి దేవస్థానంలో ఏదైనా సరే కట్టుబొట్టుతో వెళ్ళాలి ముందుకు. ఆమె మంచిగా కట్టుబొట్టుతో వెళ్ళింది. తన కుమారు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో తన కుమారు కోలుకున్నాడు కాబట్టి మొక్కుబడి తీర్చుకుంది. కలియుగ దైవం కాబట్టి ఆ దైవం మంచి చేశాడు కాబట్టి వచ్చింది. పరిపాలన బాగానే ఉందన్న. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన సూపర్ గా ఉంది, దీనిలో నో డౌట్. సో నేనేమంటానంటే తన కుమారునికి యాక్సిడెంట్ జరిగినా కూడా దాన్ని ఫాలో చేసుకుంటూ ఎలా ఉందని వెరిఫికేషన్ చేసుకుంటూ సమాచారాన్ని తెలుసుకుంటూ అక్కడెక్కడ బడుగు బాట అని ఒకటి వెళ్ళారు. అక్కడ ఎక్కడో పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడేరు అనే ఒక నియోజకవర్గంలో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఆయన ఇంత జరిగినా కూడా తెలుసుకుంటూ, తన కుమారుని జరిగింది తెలుసుకుంటూ అక్కడ బడుగు బాట అని మంచి సక్సెస్ చేశారండి. అక్కడ రోడ్లు వేయించడం కానీ, అక్కడ ఇంకేదైనా చేయడం కానీ. ఇంకోటి ఏంటంటే మామోయిస్టులు తిరిగే ప్రాంతంలో సీఎం కాదు ఏ సీఎం కానీ ఇంతవరకు వెళ్ళలేదు. అలాంటి డిప్యూటీ సీఎం అనే పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ముందుకెళ్ళి ఇక్కడ ఏమి కాదు నేనున్నా అని చెప్పేసి ముందుకెళ్ళి అక్కడ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. బాగుందండి.